హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. మన దగ్గర ఇక్కడ చూసుకుంటే ఇలాంటి ఒక టెంకాయ అయితే ఉంది గైస్. సో ఈ టెంకాయకి మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ బాంబ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఇలాంటి గ్రీన్ కలర్ బాంబ్ ఒకటి, అలానే ఇలాంటి పెద్ద బాంబ్ ఒకటి. సో 2 బాంబులు అయితే ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ బాంబ్ ని ఈ టెంకాయకి అయితే అటాచ్ చేసి దీన్ని అయితే పేల్చబోతున్నాం గైస్. సో ఇదైతే పేలుతుందో లేదో మాకైతే తెలియదు. సో ఒకసారి ఫస్ట్ అయితే చూద్దాం. సో దాని తర్వాత మనమైతే ఈ పెద్ద బాంబుని అయితే ఈ టెంకాయకి అయితే అటాచ్ చేసి దాని తర్వాత దీని అయితే పేలుద్దాం గైస్. సో పేలుతుందా లేదా అనేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే దీనికైతే చిన్న బాంబుకి అయితే టేప్ అయితే అటాచ్ చేసేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనం ఈ బాంబుని అయితే టెంకాయకి అయితే అటాచ్ అయితే చేసేస్తాం గైస్. సో ఇప్పుడైతే దీని అయితే పేల్చేద్దాం. దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టెంకాయ పగులుతుందా లేదా ముందుగానే మీరైతే కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇప్పుడైతే దీని అయితే పేల్చేద్దాం ఫస్ట్. దీని తర్వాత ఆ పెద్ద బాంబు ఒకవేళ పేలిపోతే ఇంకొక టెంకాయని తీసుకొచ్చి దీనికైతే ఈ బాంబుని అయితే అటాచ్ చేసి చూద్దాం. ఒకవేళ పేలేదంటే ఈ టెంకాయకి ఈ పెద్ద బాంబుని అటాచ్ చేసి దాని తర్వాత పేలుద్దాం గైస్. సో ఎలా ఉంటుంది రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం. టెంకాయకి బాంబు అయితే అటాచ్ చేసి అక్కడైతే పెట్టేస్తాం గైస్. సో ఇప్పుడైతే దాన్ని అయితే పేల్చేద్దాం. రెడీ నరగేనా అంటిస్తావా? ఇప్పుడు దీనికి పెడదాం కొమ్మరికి. ఇక్కడ చూసుకుంటే టెంకాయ అయితే అసలు పీసులు అయిపోయింది. సో దాని లోపల ఉన్నది కాబట్టి అదైతే బయట అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే ఆ పైన ఏదైతే లేయర్ ఉందో అదైతే క్లీన్ గా అయితే పగిలిపోయింది. సో టేప్ అంతా ఇక్కడ చూడవచ్చు. ఆ బాంబు ఎంత పవర్ఫుల్ మీకైతే తెలిసే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఎండు టెంకాయ అయితే పెట్టాం కదా. సో దానిపైన బాంబు పెట్టిన తర్వాత అదైతే పైన లేయర్ అయితే పగిలిపోయింది. సో దాని లోపల ఉన్న టెంకాయకి ఇంకొక బాంబు పెడితే సో అదైతే ఇలా హోల్ అయితే అయిపోయింది. దాని లోపల చూసుకుంటే మొత్తం విషం లాగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరే. సో ఇప్పుడు ఇంకొక కొత్త టెంకాయనైతే అంటే ఇప్పుడే చెట్ల నుంచి ఇక్కడికి వచ్చిన టెంకాయనైతే ట్రై చేస్తున్నాం గైస్. సో ఇదైతే పగులుతుందా లేదో చూద్దాం ఒకసారి. అప్పుడే ఎండు టెంకాయకి అయితే మనం చిన్న బాంబు అయితే పెట్టాం కదా. సో అదైతే క్లీన్ గా పగిలిపోయింది. సో ఇప్పుడే చెట్ల నుంచి దెబ్బకొచ్చిన టెంకాయకి అయితే ఈ పెద్ద బాంబు అయితే అటాచ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే దీన్ని అయితే టెంకాయకి అటాచ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడైతే పెద్ద బాంబుని అయితే టెంకాయకి అయితే అటాచ్ చేసేస్తాం. సో ఇప్పుడైతే దీన్ని పేల్చేద్దాం గైస్. సో గైస్ ఇప్పుడే చెట్ల నుంచి దెబ్బకొచ్చిన కాయకి అయితే బాంబు అయితే అటాచ్ చేసేస్తాం. ఇప్పుడైతే దాన్ని అయితే పేల్చేద్దాం గైస్. రెడీ స్టార్ట్ 1 2 3 స్టార్ట్. రెస్పాన్స్ లేదు. శీలింద్రకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే చిన్నగా క్రాక్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. ఆ బాంబు అయితే చాలా పెద్దగా పగిలింది కాబట్టి సో ఇక్కడ క్రాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే వేరే బాంబు అయితే దీనికి అటాచ్ చేసి పేలుతుందా లేదా అనేసి. సో ఇప్పుడైతే ఈ గ్రీన్ కలర్ బాంబు అయితే పెడుతున్నాం గైస్. సో ఆ బాంబు అయితే పేలలేదు. ఇట్లా क्या उन रहा है
నీళ్ళంతా చూడండి గైస్ ఎలా ఉందో. ఇక్కడే ఇదంతా నీళ్ళు ఇట్లా వచ్చేది, ఇట్లా పోయిందిరా. టెంకాయ అయితే క్లీన్ గా పగిలిపోయింది.